కాళేశ్వరంతో ప్రతిపక్షాలకు చెక్, చివరి దశకు చేరుకున్న ఎంక్వైరీ, ఇప్పటికే 108 మంది విచారణ, త్వరలో కమిషన్ ముందుకు కేసీఆర్, హరీష్, ఈటల, ఏకకాలంలో బీఆర్ఎస్ బీజేపీ టార్గెట్, భవిష్యత్ ఎన్నికలకు ప్రధాన స్థలంగా కాళేశ్వరం అవినీతి బహిర్గతం చేసే యోచనలో సర్కారు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. కాళేశ్వరం విచారణతో ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. కేసీఆర్, హరీష్ రావు కాళేశ్వరం అవినీతిలో దోషులుగా తేలితే బీఆర్ఎస్, ఈటల దోషిగా తేలితే బీజేపీ ఇరుకున పడున్నది అనేది తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో కాళేశ్వరం కమిషన్ ఇందులో 3 ప్రధాన వ్యక్తులను విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి సీఎం, గతంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్, హరీష్ రావు, అదేవిధంగా అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి ఈటలందరూ. ప్రస్తుతం ఈటలందరూ బీజేపీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ 3 పిలిస్తే, కాళేశ్వరం కమిషన్ సంబంధించిన విచారణ పిలిస్తే ఏం జరుగుతుంది అనేది చాలా విషయాలు కూడా తేటతెల్లమే అవకాశంగా కనబడతా ఉంది. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ దోష, బీజేపీ దోష అనేది తేటతెల్లం కారణం అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఈ అవినీతి వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల పాత్రను విచారణ కమిషన్ తేల్చబోతున్నది. బీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అంతా డొల్లాని తేలిపోయింది. మేడిగడ్డ కుంగిపోవడంతో బీఆర్ఎస్ పై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది. ఈ 2 పార్టీలు ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టడానికి ప్రయత్నిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు సంగతి ఏంటని కాంగ్రెస్ నేతలు వారిని కార్నర్ చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో జరిగినప్పటికీ అప్పుడు ఈటల రాజేందర్ కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. దీంతో ఈ ప్రాజెక్టు అవినీతి మరకలు ఈటలకు తద్వారా బీజేపీ కూడా అంటుకోబోతున్నాయి. బీఆర్ఎస్ బదనాం అంటూ చూస్తా ఉన్నాం. విచారణ చివరి దశకు వచ్చింది. అన్ని ఎన్నికలకు ప్రధానాస్త్రంగా కాళేశ్వరం. గత ఎన్నికల్లో ఖచ్చితంగా కాళేశ్వరం అనేది ప్రధానాస్త్రంగా మనకు కనబడ్డ విషయం మనందరం కూడా చూస్తా ఉన్నాం. సో అది కాళేశ్వరం కమిషన్ విచారణ చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 108 మంది విచారించింది. ఇందులో కీలకమైన వ్యక్తులు కేసీఆర్, హరీష్ రావు, ఈటల ఉన్నారు. సో వీరిని విచారిస్తే అసలు దోషి ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరి దోషి అనేది చాలా స్పష్టంగా తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.